హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ ఛానల్ ద్వారా ఒక వీడియోను మీకు అందిస్తున్నాం. అది మార్కెట్లో ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చాలా సులువైన పద్ధతిలో ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఆప్షన్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది మార్కెట్లో అనేది మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఆప్షన్స్ పైన బేసిక్ ఐడియాని మీరు పొందండి. సో దట్ మనకు మార్కెట్లో ఆప్షన్స్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక ఐడియా వస్తుంది. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ముందుగా ఆప్షన్స్లోకి వెళ్ళేటప్పుడు అసలు వీటిని డెరివేటివ్స్ అని అంటారు. ఆప్షన్స్ కంటే ముందు యాక్చువల్గా డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డెరివేటివ్స్ అంటే అందులో ఆప్షన్స్, ఫీచర్స్, ఫార్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ డెరివేటివ్స్ అని ఎందుకు వచ్చింది అంటే వాల్యూ ఆఫ్ ది ఐటమ్ విల్ బి డిరైవ్డ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్ రోజు మాత్రమే వాల్యూ ఒక డిసైడ్ చేస్తారు. కాబట్టి దాని డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అందులో డెరివేటివ్స్లో ప్రధానంగా ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే మనం ఈ వీడియోలో ఆప్షన్స్ గురించి డీటెయిల్డ్గా సింపుల్ పద్ధతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే ముందుగా ఆప్షన్స్ని టూ టైప్స్గా క్లాసిఫై చేయవచ్చు. ఒకటి యూరోపియన్ ఆప్షన్స్, అమెరికన్ ఆప్షన్స్. ఇది మనకు మామూలుగా మార్కెట్ సంబంధించి అంత పెద్దగా రెలవెన్స్ కాదు ఇది. ఎందుకంటే మన దగ్గర ఉండేటివి యూరోపియన్ ఆప్షన్సే మనం వాడతాం. అయితే ఇందులో అమెరికన్ ఆప్షన్స్ మన దగ్గర ఏమి ఉండవు. కాబట్టి యూరోపియన్ ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాం. ఇది మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమి ఉండదు. డిఫాల్ట్గానే యూరోపియన్ ఆప్షన్స్ మనకు వస్తాయి. అయితే కొన్ని ఫీచర్స్ విషయంలో యూరోపియన్ ఆప్షన్స్కి, అమెరికన్ ఆప్షన్స్కి మధ్యలో కొంత తేడా ఉంటుంది. అవి మనం అంత పెద్దగా మనకు ఇప్పుడు అవసరం లేదు. అయితే మన దగ్గరికి వచ్చినప్పుడు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఈ రెండు ఆప్షన్స్ మనకు ప్రధానమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి? మనం యూరోపియన్ ఆప్షన్స్ వాడతాం కాబట్టి సిఈతో దీన్ని కాల్ ఆప్షన్ చూపిస్తాం. అంటే యూరోపియన్ కాల్ ఆప్షన్ అని దాని అర్థం. పుట్ ఆప్షన్ వచ్చేసి పిఈ, యూరోపియన్ పుట్ అని మనం చూపించడం జరుగుతుంది. ఇది మనకు ఇంకా డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో ఈ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ఆప్షన్స్ విషయానికి వచ్చినప్పుడు మనకు బేసిక్గా రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ మనకు మార్కెట్లో కనబడతాయి. ఒకటేమో ఇండెక్స్ ఆప్షన్స్, ఇంకొకటి స్టాక్ ఆప్షన్స్. కొన్నేమో స్టాక్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్నేమో ఇండెక్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి ఇండెక్స్ రిలేటెడ్ ఆప్షన్స్ అంటే ఇవి ఆప్షన్స్ ఇండెక్స్తో డీల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఇలాంటివన్నీ ఇండెక్స్ ఆప్షన్స్ కిందికి వస్తాయి. అదేవిధంగా మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి, స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి. స్టాక్ ఆప్షన్స్ విషయంలో కొంత మనకు డిఫరెన్స్ ఉంటుంది. అన్ని షేర్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి అన్ని స్టాక్స్కి డెరివేటివ్ సెగ్మెంట్లో ఉండవు. కొన్ని స్టాక్స్ మాత్రమే డెరివేటివ్ సెగ్మెంట్లో ఉంటాయి. వాటికి మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివిటీ అనేది ఉంటుంది. వేరే స్టాక్స్కి ఏవైతే డెరివేటివ్ సెగ్మెంట్లో ఉండవో అటువంటి ఇండివిజువల్ స్టాక్స్కి మనకు ఆప్షన్ యాక్టివిటీ అనేది ఉండదు. అయితే ఏ స్టాక్స్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఉంటాయి, ఏ స్టాక్స్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఉండవు అనేది
స్టాక్ మార్కెట్ సెబీ వాళ్ళు నిర్ణయించే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆ కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ను బట్టి అవి మారుతూ ఉంటాయి మధ్యలో. మనం చూసుకొని స్టాక్ ఆప్షన్స్ వేటికి డెరివేటివ్ సెగ్మెంట్లో ఉంది, వేటికి డెరివేటివ్ సెగ్మెంట్లో లేదు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇండెక్స్ ఆప్షన్స్ ఏమో నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ లాంటివి ఉంటాయి. స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ కొన్ని స్టాక్స్ మాత్రమే డెరివేటివ్ సెగ్మెంట్లో ఉంటాయి. ఇది ప్రధానంగా ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్. ఫస్ట్ ఇది మనకు మొట్టమొదటి క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ అర్థమవుతే మనకు ఫర్దర్గా మనం వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఉదాహరణకు నిఫ్టీ ఎవ్రీ ట్యూస్డే వీక్లీ ఎక్స్పైరీ, అదేవిధంగా సెన్సెక్స్ ఎవ్రీ థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇక మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీకి వీటికి ఎవ్రీ మంత్లీ ఒకసారి మాత్రమే ఎక్స్పైరీ ఉంటుంది. ఈ రకంగా మనకు ఎక్స్పైరీ డేట్స్ అనేవి వేరువేరుగా ఉండడం జరుగుతుంది. ఇక స్టాక్ ఆప్షన్స్ విషయానికి వచ్చినప్పుడు గతంలో వీటికి స్టాక్ ఆప్షన్స్ అన్నీ మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటాయి. సరే, మనం ఇన్ డీటెయిల్డ్గా వీటి గురించి మనం నెక్స్ట్ ఇదే వీడియోలో చివరి వరకు తెలుసుకుందాం. అయితే ఈ ఆప్షన్స్లో మేజర్గా మనకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రైక్ ప్రైజు, స్పాట్ ప్రైజు, ఎక్స్పైరీ డే అనేవి మనకు అర్థం కావాలి. అయితే ఎక్స్పైరీ డే అనేది ఫ్యూచర్ డేట్, ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డే అనేది ఫ్యూచర్ డేట్గా ఉంటుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు నిఫ్టీకి, ఇండెక్స్ ఆప్షన్స్కి ఏమో నిఫ్టీకి, సెన్సెక్స్కి ఏమో రెండు ఎక్స్పైరీస్ ఉన్నాయి. మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ. వేరాజ్ మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీకి వీటికి ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంది. గతంలో వీటికి కూడా వీక్లీ ఎక్స్పైరీ ఉండేది. ఈ మధ్యకాలంలో వీటిని చేంజ్ చేసి ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే వీటికి ఉంచడం జరిగింది. ఏ తేదీ రోజు అయితే కాంట్రాక్ట్ మనం ఎక్స్పైరీ అవుతుందో ఆ తేదీని మనం ఎక్స్పైరీ డే అని పిలుస్తాం. అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్లో ముఖ్యంగా మనకు తెలియాల్సిన అంశాలు ఏంటంటే స్ట్రైక్ ప్రైజు, స్పాట్ ప్రైస్. స్ట్రైక్ ప్రైజ్ అంటే ఏంటి? స్ట్రైక్ ప్రైజ్ అంటే ఫ్యూచర్ ప్రైస్. ఏ ప్రైజ్కు మనం ఒక ఇన్స్ట్రుమెంట్ వెళ్తుంది అని మనం గెస్ చేస్తామో దాన్ని స్ట్రైక్ ప్రైజ్ అని అంటాం. స్ట్రైక్ ప్రైజ్ అంటే కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యేటటువంటి ప్రైస్. అయితే స్పాట్ ప్రైస్ కూడా ఉంది. స్పాట్ ప్రైస్ అంటే యాక్చువల్ ప్రైస్. ఎప్పుడు కూడా స్ట్రైక్ ప్రైస్, స్పాట్ ప్రైజు రెండు ఒకలా ఉండవు. స్ట్రైక్ ప్రైస్ ఏమో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజు, స్పాట్ ప్రైస్ ఏమో ప్రస్తుతం ఉన్న ప్రైజు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ సంబంధించి స్ట్రైక్ ప్రైస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అది 2500 ఉంది. దాని ప్రైజు ఫ్యూచర్ డేట్ రోజున 3000కి వెళ్తుంది అని అనుకుంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 3000, స్పాట్ ప్రైస్ వచ్చేసి 2500. అట్లాగే నిఫ్టీ కూడా 28,000 స్ట్రైక్ ప్రైస్ అనుకుంటే ప్రస్తుతం 26,000లో ఉంటే స్ట్రైక్ ప్రైస్ 28,000 అవుతుంది, స్పాట్ ప్రైజు 26,000 అవుతుంది. అంటే ఈ రకంగా ఏ ప్రైస్ వద్ద కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలో దాన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అని పిలుస్తాం. ఏ ప్రైస్ వద్ద ప్రస్తుతం మార్కెట్ ఉందో దాన్ని స్పాట్ ప్రైస్ అని పిలవడం జరుగుతుంది. అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఈ రెండింటి గురించి మనం కొంత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఇన్ ద మనీ కాంట్రాక్ట్, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ గురించి తెలుసుకుందాం. కాల్ ఆప్షన్ అంటే ఏంటి? కాల్ ఆప్షన్ అంటే ఇది ఒక కాంట్రాక్ట్. యాక్చువల్గా ఆప్షన్ అనేది ఒక కాంట్రాక్ట్. కాల్ ఆప్షన్ ద్వారా ఏమవుతుంది అంటే రైట్ టు బై, అంటే ఏదైనా ఒక స్టాకుని కానీ, ఇండెక్స్ని కానీ,
ఫ్యూచర్ ప్రైస్కి కొనుగోలు చేసే రైట్ ఎవరికి వస్తుంది? ఆప్షన్ బయ్యర్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకుంటే, ఎక్స్ ఒక కాల్ ఆప్షన్ కొనుగోలు చేసినట్లయితే అతడికి ఒక రైట్ వస్తుంది. ఆ రైట్ ద్వారా ఏం చేయవచ్చు? ఆయన ఫ్యూచర్ డేట్ రోజున ఒక స్టాక్ని కొనుగోలు చేయవచ్చు, రైట్ టు బై. అదేవిధంగా పుట్ ఆప్షన్ ఏమో రైట్ టు సెల్, అమ్మడానికి. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయి అనుకుంటే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, ధరలు తగ్గుతాయి అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ను తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కాల్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇవన్నీ హెడ్జింగ్ టెక్నిక్స్ అంటే మార్కెట్లో ఒడిదుడుకుల నుండి ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేయబడేటువంటి ఇవి ఒక రకమైనటువంటి టూల్స్, ఆప్షన్స్. అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటేనేమో రైట్ టు బై, కొనుగోలు చేసే హక్కు. పుట్ ఆప్షన్ అంటేనేమో రైట్ టు సెల్ అంటే అమ్మే హక్కు. ఇది మనకు 2 రకాలైన ఆప్షన్స్ ఉంటాయి. ఇక మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇన్ ద మనీ కాంట్రాక్టు, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ గురించి చెప్తాం. ముందుగా మీకు ఇన్ ద మనీ కాంట్రాక్ట్, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్టు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ తోటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్ చైన్ని మీకు చూపించడం జరుగుతుంది. అప్పుడు మనకు ఇంకా కొంత క్లారిటీ వస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ముందుగా అనుకున్నట్టుగా ఇన్ ద మనీ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇన్ ద మనీ కాంట్రాక్ట్ అంటే స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైసు తక్కువగా ఉండడం. అంటే స్పాట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 26,000 అనుకుంటే, స్ట్రైక్ ప్రైజు 25,000 ఉంటే దాన్ని ఇన్ ద మనీ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. అంటే దీని అర్థం ఏంటి? ఆల్రెడీ మన ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువగానే ఉంది. అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే స్ట్రైక్ ప్రైసు స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉండడం. సపోజ్ 27,000 నిఫ్టీ వెళ్తుంది అనుకుంటే అది స్ట్రైక్ ప్రైస్ 27,000, స్పాట్ ప్రైస్ 26,000. కాబట్టి స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ దూరంగా ఉంది కాబట్టి దీన్ని అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. స్ట్రైక్ ప్రైస్ కంటే స్పాట్ ప్రైజు దగ్గరగా ఉంటే, అంటే విత్ ఇన్ దట్ ఉంటే దాన్ని మనం ఇన్ ద మనీ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. ఈ రకంగా ఇన్ ద మనీ కాంట్రాక్ట్, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ అనేవి 2 రకాలైనటువంటి కాంట్రాక్ట్లు. ఆప్షన్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు చూసుకొని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ప్రజెంట్గా 25,000 నిఫ్టీ ఉంటే మనం 29,000 ఆప్షన్ కొనుగోలు చేస్తే ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నది 25,000. ఒకవేళ మనం 25,000 ప్రజెంట్గా నిఫ్టీ ఉన్నప్పుడు 24,500 కొనుగోలు చేస్తే ఇది ఇన్ ద మనీ కాంట్రాక్ట్ అవుతుంది. రైట్? ఈ రకంగా మనం ఇన్ ద మనీ కాంట్రాక్ట్లు, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్లు గురించి తెలుసుకోవాలి. అయితే ఈ ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్లు ఏమవుతుందంటే ప్రైజు మూమెంట్ కూడా ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇన్ ద మనీలో ఎక్కువగా ప్రైజ్ మూమెంట్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ ది మనీలో ప్రైజ్ మూమెంట్స్ తక్కువగా ఉంటాయి. అయితే మీకు ఒక చిన్న స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఇన్ ద మనీ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందో మీరు యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ మనకు ఒక స్క్రీన్ షాట్ కనబడుతుంది. ప్రజెంట్గా నిఫ్టీ, ఇది నేను ఒక 18th నవంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఒక ఆప్షన్ చైన్ ఇది. దీని ఒక మన ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మనకు స్క్రీన్ పైన కనబడుతుంది. ఇది 25,950 ఏదైతే ఉందో అది 910 అనేది స్పాట్ ప్రైస్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధర.
మనం దీనికంటే ముందు సపోజ్ ఇటువైపు వెళ్తే అప్వర్డ్, వెన్ యు ఆర్ గోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తే వీటన్నిటిని ఇన్ ద మనీ కాంట్రాక్ట్స్ అని పిలుస్తాం. 25,910 కంటే ఆల్రెడీ 25,900 క్రాస్ అయ్యింది. 25,850 కూడా క్రాస్ అయింది. 25,800 కూడా క్రాస్ అయింది. కాబట్టి వీటి స్పాట్ ప్రైస్ కంటే ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి అప్వర్డ్ ఉన్న వాటినన్నింటినీ మనము ఇన్ ద మనీ కాంట్రాక్ట్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రైస్ క్రాస్ అయ్యి వచ్చింది. నిఫ్టీ ఇప్పుడు 25,910 ఉన్నప్పుడు ఆల్రెడీ 25,850 క్రాస్ అయ్యి వచ్చింది. కావున దీన్ని ఇన్ ద మనీ కాంట్రాక్ట్ అంటే సింపుల్గా అర్థం కావడానికి ఏంటంటే స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువగా ఉండడం. అదేవిధంగా అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్స్ ప్రజెంట్గా మనం ఇంతకుముందు అనుకున్నట్టు 25,910 రూపీస్ మనకు నిఫ్టీ ఉంది. 26,000 వెళ్తే సపోజ్ మనం 26,000 వెళ్ళే స్ట్రైక్ ప్రైస్తో తీసుకుంటే ఒక కాంట్రాక్టు, ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే స్పాట్ ప్రైస్ కంటే స్ట్రైక్ ప్రైజు బియాండ్ ఉంది, అవతల దాటిపోయి ఉంది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ను మనం అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్ అంటాం. ఎప్పుడు అంటే ఇది మనకు ఇటు డైరెక్షన్, వెన్ డౌన్వర్డ్ డైరెక్షన్స్ అన్నీ అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్స్ అని పిలుస్తాం. ఇది మనం అర్థం కావాల్సినట్టు. సో మనకు ఒక మార్కింగ్ మెయిన్ లైన్ ఉన్నప్పుడు ఆ లైన్ నుంచి పైకి ఉన్నవన్నీ ఇన్ ద మనీ కాంట్రాక్ట్స్, లైన్ నుంచి డౌన్ సైడ్ ఉన్నవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్స్ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు మేజర్గా మనం చూసుకోవాల్సిందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడు మనకి ఈ స్క్రీన్ షాట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, కాల్ ఆప్షన్స్, రైట్ సైడు పుట్ ఆప్షన్స్ ఉంటాయి. మధ్యలో స్ట్రైక్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకవేళ చూస్తే చూడండి, ఇన్ ద మనీ కాంట్రాక్ట్స్ యొక్క కాల్ ఆప్షన్ ధరలు అవుట్ ఆఫ్ ది మనీ కంటే ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి, అవుట్ ఆఫ్ ది మనీలో 90 రూపీస్ ఉంటే 25,950 కాంట్రాక్ట్ వాల్యూ, 25,900 కాంట్రాక్ట్ 111 ఉంది, 136 ఉంది. ఇదేంటిది? ప్రీమియం. యాక్చువల్ కాంట్రాక్ట్ కాదు, ఇది ఓన్లీ ప్రీమియం. మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావడానికి మనం ఇవ్వవలసిన డబ్బు ఓన్లీ 136 రూపీస్ మనం ప్రీమియం పేమెంట్ చేసి కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావచ్చు. దిస్ ఈజ్ ద అమౌంట్ విచ్ వీ పే టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ప్రీమియమ్స్ ఏమవుతాయంటే ఇన్ ద మనీలో ఎక్కువగా ఉంటాయి, కాల్ ఆప్షన్స్లో, అవుట్ ఆఫ్ ది మనీలో తక్కువగా ఉంటాయి. అదే పుట్ ఆప్షన్ విషయానికి వచ్చినప్పుడు రివర్స్లో ఇన్ ద మనీలో తక్కువగా ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మీరు చూడండి, 60, 77, 96, 119, 151, 184. When it is going downside, the premiums amount will be increase. ఈ రకంగా ఆప్షన్స్లో ఇన్ ద మనీ కాంట్రాక్ట్స్, అవుట్ ఆఫ్ ద మనీ కాంట్రాక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఇది ద బేసిక్ కాన్సెప్ట్స్ అండి. దీన్ని యాక్చువల్గా మనం ఆప్షన్ను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం చెప్దాము. ఇప్పటి వరకు ఈ వీడియోను ఎవరైనా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయితే ఒక విషయం మనం ఈ ఆప్షన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే, మేజర్ థింగ్ ఏంటంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్స్లో. ఆప్షన్తో ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు రిస్క్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాలా వోలటాలిటీగా, చాలా స్పీడ్గా మారుతూ ఉంటాయి ప్రైజెస్. మీరు లైవ్లో ట్రేడింగ్ అయినప్పుడు చూడండి, ఈ వీటి యొక్క ప్రైజ్ లెవెల్స్, ప్రీమియమ్స్, యాక్చువల్ ప్రైజ్ ఇన్ ద సెన్స్ ప్రీమియమ్స్ ఎంత వోలటైల్గా మారుతూ ఉంటాయనేది మీరు గమనించవచ్చు. కాబట్టి అవన్నీ మనం ఆ వోలటాలిటీని తట్టుకొని యాక్చువల్గా ఇవి చేయడం అనేది అంత సరైనటువంటిది కాదు. ఇది రిస్క్తో కూడుకున్నది. ఇది కేవలం సబ్జెక్టుకు సంబంధించినటువంటి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సంబంధించి ఒక నాలెడ్జ్ మాత్రమే మనం ఇస్తున్నాం. అదేవిధంగా ఈ ఆప్షన్స్ విషయంలో మరొకటి ఏంటంటే ఎక్స్పైరీ డే అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే
ఎవరైతే ఇండెక్స్ ఆప్షన్స్ కొంటారో, ఇండెక్స్ ఆప్షన్స్లోకి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారో వారికి రిస్క్ పెద్దగా ఉండదు. కానీ స్టాక్ ఇన్ ఆప్షన్ కొనే వాళ్ళకు మాత్రం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఇండెక్స్ ఆప్షన్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోకపోవచ్చు. ఓన్లీ ప్రీమియం మాత్రమే. సపోజ్ మీరు ఆ ఇండెక్స్లోకి కొనుగోలు చేయకపోతే ఓన్లీ మనకు ప్రీమియమే లాస్ అవుతుంది. మనం ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, ఇష్టం ఉంటే కొనకుండా ఉండొచ్చు. అందుకే రైట్ టు బై అన్నాం. కానీ స్టాక్ ఆప్షన్స్ విషయంలో మాత్రం అలా ఉండదు. స్టాక్ ఆప్షన్స్లో మనం పేరేమో రైట్ టు బై అని అన్నప్పటికీ తప్పనిసరిగా మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. కంపల్సరీగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఎవరైతే స్టాక్ ఆప్షన్స్ కొంటారో వాళ్ళు రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? మన దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం. దీనికి ఆప్షన్స్ కొనాలి అంటే ఎక్కువ డబ్బులు అవసరం. స్టాక్ ఆప్షన్స్ కొనాలంటే ఇండివిజువల్ స్టాక్ కొనుక్కో అంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్లో అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు స్టాక్ ఆప్షన్స్ కొనాలంటే లాట్ సైజులో ఉంటాయి. కొన్ని కంపెనీలకేమో ఒక లాట్ ఈక్వల్ టు 3000 షేర్స్ ఉంటాయి. ఒక కంపెనీకి లాట్ ఈక్వల్ టు 10,000 షేర్స్ ఉంటాయి. అంటే చూడండి, మనం 10,000 షేర్స్ కొనడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి అందుకే చాలామంది స్టాక్ ఆప్షన్స్లో మనకున్న 2 రకాల ఆప్షన్స్లో ఇండెక్స్ ఆప్షన్స్ కాకుండా స్టాక్ ఆప్షన్స్లో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. అది చేయడం కూడా అంత ఎక్స్పీరియన్స్ కావాలి దానికి చేయాలి అంటే. అది వేరే ఇండెక్స్ ఆప్షన్స్ మనం చేయవచ్చు. మనకు ఎగ్జిక్యూట్ కాకుండా అది ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది జీరో అయిపోతుంది. మనకు పెద్దగా నష్టం లేదు. ఓన్లీ ప్రీమియం అమౌంట్ వరకు మాత్రమే నష్టపోవడం జరుగుతుంది. కానీ ఇందులో మనకు బ్రోకర్ డెలివరీ ఇస్తాడు. అంటే మనకు షేర్స్ 3,000 5,000 షేర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంత మొత్తం డబ్బులు కూడా తీసుకుంటాడు మన దగ్గర నుంచి. కాబట్టి ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. రైట్. ఇది సరే, మనం మరి ఒక నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా ఇది ఎలా ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారు ఏందనేది మళ్ళీ ఒకసారి చెప్దాము. రైట్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.